ఎక్కే అవకాశం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. సో ఈ రకంగా చూస్తే ఇటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రెండు సంబంధించినటువంటి చోట్ల కూడా ప్రస్తుతం ఏదైతే ఖచ్చితంగా ఎన్డీఏకి అవకాశం కలగబోతోందా అనేటువంటిది కూడా చూడాలి. ఇక మిగిలినటువంటి సర్వే సంస్థలు కావచ్చు, ఏజెన్సీలు కూడా దీనిపైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు వెల్లడించబోతున్నాయి. కృష్ణ ఏంటి సో మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు ఉండొచ్చు అనేటువంటిది కాంగ్రెస్ చాలా గట్టిగా భావిస్తూ వచ్చింది. సో ప్రస్తుతం వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే తిరిగి ఏదైతే మహాయుతికి అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఏంటి అసలు మహారాష్ట్రలో ఈసారి పోలింగ్ సరళి కావచ్చు, ప్రస్తుతం వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఏం జరగబోతోంది? శ్రీహరి, మహారాష్ట్ర, జార్ఖండ్ రెండింటిలో కూడా పోలింగ్ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఈ పోలింగ్ సర్లు కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి వివిధ సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలను బట్టి మనం చూస్తూ ఉంటే రెండు చోట్ల కూడా ఎన్డీఏనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉంది కాబట్టి అది మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ యొక్క సర్వేలను బట్టి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక జార్ఖండ్లో అయితే జేఎంఎం అధికారాన్ని కోల్పోబోతుంది. అక్కడ కూడా ఎన్డీఏ సర్కార్ని ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారనేది మనకి మొత్తంగా స్థూలంగా అర్థమవుతున్నట్టు అనమాట. మరి మహారాష్ట్రలో ఎందుకు మహాయుతి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది? అక్కడ ఇటీవల జరిగినటువంటి ఏదైతే గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 47 స్థానాల్లో 30 స్థానాల వరకు కూడా ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా శివసేన ఈ పార్టీలన్నీ ఎన్సీపీ ఇవన్నీ 30 స్థానాల వరకు గెలుచుకున్నాయి. అంటే సుమారు 150 స్థానాలకు పైగా గెలుచుకున్న మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. మరి అప్పటి నుంచి ఇప్పటికీ పరిస్థితి ఏం మారింది? ఎందుకు మహారాష్ట్రలో ఈ యొక్క పరిస్థితి అంటే ఎన్డీఏకి మళ్ళీ ఏ విధంగా అనుకూలంగా ఉంది? ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలేంటి? కాంగ్రెస్ అదేవిధంగా ఈ యొక్క ఈ కూటమిని ఇండియా కూటమిని దెబ్బతీసినటువంటి అంశాలు ఏంటి? అదేవిధంగా జార్ఖండ్లో అక్కడ సోరెన్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ సింపతి ఎందుకు రాలేదు? తర్వాత వాళ్ళు ఎన్నో పథకాలను కూడా అక్కడ అమలు చేశారు. ప్రతి మహిళకి 1500 రూపాయల పథకాన్ని గత 2 నెలల నుంచి కూడా అమలు చేస్తున్నారు. తమ అధికారంలోకి వస్తే మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తామని కూడా చెప్పారు. అయినా కూడా ఎందుకు ప్రజలు నమ్మలేదు? అసలు ఈ వివరాలన్నింటినీ కూడా మనతో డిస్కస్ చేయడానికి బీజేపీ సీనియర్ నేత పురిగెల్ల రఘు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. రఘు గారు, మనం చూస్తున్నాం ఇప్పుడే ఎలక్షన్స్ కూడా పోలింగ్ కూడా అయిపోయింది. ఈ యొక్క సర్వే సంస్థలు కూడా వస్తున్నాయి. అన్నిట్లో కూడా మహారాష్ట్ర, జార్ఖండ్లో